ఓకే రైట్. అందరికీ నమస్కారం అమ్మ. మనము ఎస్టర్డే క్లాస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ అండ్ మోడల్ పేపర్, తర్వాత మనకు పేపర్ వెయిటేజ్, నెక్స్ట్ ఇంకొకటి పేపర్ మోడల్లో ఎన్ని బిట్స్ ఉంటాయి అనేటువంటిది మొత్తం కూడా డిస్కస్ చేసుకోవడము జరిగింది. అంటే ఎస్టర్డే క్లాస్ మొత్తం కూడా మనకు ఫస్ట్ ఇయర్ లాగానే సెకండ్ ఇయర్లో కూడా పోయట్రీ ఉంటుంది, ప్రోజ్ ఉంటుంది, నాన్ డీటెయిల్డ్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఇయర్లో 100 మార్క్స్, సెకండ్ ఇయర్లో కూడా 100 మార్క్స్కే ఉంటుంది సెకండ్ ఇయర్ సాంస్క్రిట్. ఇంకా ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. పోయిటరీ కానీ, ప్రోజ్ కానీ, నాన్ డీటెయిల్ కానీ, గ్రామర్ కానీ. అంటే ఈజీగా అంటే ఎగ్జాంపుల్స్ అనేటువంటివి చాలా తక్కువ ఉంటుంది. గ్రామర్ విషయానికి వస్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి, చాలా అర్థవంతంగా సులభంగా ఉండడం రైట్. అంటే ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా కరోనా కాబట్టి ఓన్లీ 70% సిలబస్ మాత్రమే ఉంచడం జరిగింది. 70% సిలబస్ అంటే మనకు పోయిటరీలో సెకండ్ ఇయర్ పోయిటరీలో 6 లెసన్స్ ఉంటాయి, 2 లెసన్స్ డిలీటెడ్, ఓన్లీ 4 లెసన్స్. పోయిటరీ నుంచి మనకి ఎన్ని లెసన్లు అంటే ఓన్లీ 4 లెసన్స్. ప్రోజ్లో కూడా 6 లెసన్స్ ఉంటాయి, 2 లెసన్స్ డిలీటెడ్, ఓన్లీ 4 లెసన్స్. నాన్ డీటెయిల్ నుంచి సెకండ్ ఇయర్లో ఓన్లీ 3 లెసన్సే ఉంటాయి, దాంట్లో 1 లెసన్ డిలీటెడ్, ఓన్లీ 2 లెసన్స్. అంటే పోయిటరీ 4 లెసన్స్, ప్రోజ్ 4 లెసన్స్, నాన్ డీటెయిల్ 2 లెసన్స్. ఇక గ్రామర్ విషయానికి వస్తే గ్రామర్లో శబ్దాలు ఉంటాయి, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఉంటాయి, తర్వాత లెటర్స్ ఉంటాయి. ఇక ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా చెప్పిన. ఫస్ట్ ఇయర్లో పోయమ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో పోయమ్స్ ఉండవు. ఇక వాటికి బదులుగా ఇక్కడ సెకండ్ ఇయర్లో మనకి ఏముంటాయంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఉంటాయి, ప్రతిపదార్థాలు ఉంటాయి. సెకండ్ బిట్ పోయిటరీ ఎస్సే ఉంటుంది, థర్డ్ బిట్ ప్రోజ్ ఎస్సే ఉంటుంది, ఫోర్త్ బిట్ నాన్ డీటెయిల్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, ఫిఫ్త్ బిట్ పోయిటరీ సందర్భాలు, సిక్స్త్ బిట్ ప్రోజ్ సందర్భాలు, సెవెంత్ బిట్ పోయిటరీ షార్ట్ ఆన్సర్స్, ఎయిత్ బిట్ ప్రోజ్ షార్ట్ ఆన్సర్స్, నైన్త్ బిట్ పోయిటరీ 1 మార్క్ క్వశ్చన్స్, 10th బిట్ ప్రోజ్ 1 మార్క్ క్వశ్చన్స్. దీంట్లో ఏం చేంజెస్ లేవు. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్లో మొత్తం ఫస్ట్ ఇయర్లో అయినా మోడల్ పేపర్, యాన్యువల్ మోడల్ పేపర్ 16 బిట్స్, సెకండ్ ఇయర్లో కూడా 16 బిట్స్. ఈ 16 బిట్స్లో 1 to 10లో ఫస్ట్ బిట్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో అయితేనేమో ఫిల్ ఇన్ ద స్టాంజాస్, కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాలు ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాలు ఉండవు, వాడు బదులుగా ఇక్కడ ఏముంటాయంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఉంటాయి. ఇక సెకండ్ నుంచి 10th వరకు సేమ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్యాటర్న్ సేమ్. 11 to 16 గ్రామర్. 11th బిట్ ఫస్ట్ ఇయర్లో మనకి ఏముండేదంటే ప్యాసేజ్లు ఉండేది, 4 ప్యాసేజ్ ఉండేది. ఆ 4 ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఉండేది. ఆ క్వశ్చన్స్లో మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 4 ప్యాసేజ్ నుంచి ఒకటి వచ్చేది. సెకండ్ ఇయర్లో ప్యాసేజ్లు ఉండవు, కాంప్రహెన్సివ్ ప్యాసేజ్లు అంటారు ఫస్ట్ ఇయర్లో, అవి సెకండ్ ఇయర్లో ఉండవు. వాటికి బదులుగా ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెకండ్ ఇయర్లో లెటర్స్ ఇచ్చారు, 4 లెటర్స్ ఉంటాయి సెకండ్ ఇయర్, అదొకటి చేంజ్. 12th బిట్ 13th బిట్ సందులు. సెకండ్ ఇయర్లో కూడా సందులు సేమ్, ఫస్ట్ ఇయర్లో సందులు ఉంటాయి, సెకండ్ ఇయర్లో సందులు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో అయితేనేమో 6 సందులు ఉంటాయి, సవర్ణ, గుణ, వృద్ధి, యన, అయవాయవ, పూర్వరూప అని మొదట్లో ఫస్ట్ ఇయర్లో 6 సందులు ఉంటాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసి ఓన్లీ 5 సందులు, శ్చుత్వ, స్టుత్వ, జస్వ, అనునాసిక, విసర్గ అని 5. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా తక్కువ, ఒక్కొక్క దాంట్లో 5 మాత్రమే ఉంటాయి. అంటే ఓవరాల్ 3 చదువుతారు. ఫస్ట్ ఇయర్లో మనకు సందులకు 16 మార్కులు, సెకండ్ ఇయర్లో కూడా సందులకు 16 మార్కులు. ఇక నెక్స్ట్ 14th బిట్ వచ్చేసరికి శబ్దాలు. ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి శబ్దాలు, సెకండ్ ఇయర్లో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో అయితేనేమో 4 రకాల శబ్దాలు, పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, సర్వనామం అని 4 రకాల శబ్దాలు. కానీ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి పుంలింగం 4 శబ్దాలు, స్త్రీలింగం 4 శబ్దాలు, తర్వాత నపుంసకలింగం 4 శబ్దాలు, ఓన్లీ 12 శబ్దాస్ ఉంటాయి.
మనకు యాన్యువల్ ఎగ్జామ్లో సెకండ్ ఇయర్లో పుంలింగంలో నుంచి ఒకటి, స్త్రీలింగంలో నుంచి ఒకటి, నపుంసకలింగం నుంచి ఒకటి వస్తుంది. రైట్. 15th బిట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఇయర్లో దాతవహ అంటే టెన్సెస్, ధాతువులు అంటే లట్, లంగ్, లోట్, విధిలింగ్, లోట్. లట్, లంగ్, లోట్, విధిలింగ్, లోట్. భవతి, భవతః, భవంతి, భవతి, భవసి, భవదః, భవదా, భవామి, భవావహ, భవామభ. అభవత్, అభవతాం, అభవన్, అభవహ, అభవతం, అభవత, అభవం, అభవావ, అభవామ. భవతు, భవతాం, భవంతు, భవ, భవతం, భవత, భవాని, భవావ, భవామ. భవేత్, భవేతాం, భవేయుః, భవేహ, భవేతం, భవేత, భవేయం, భవేవ, భవేమ. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యదః, భవిష్యద, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామః. ఇవి టెన్సెస్. సెకండ్ ఇయర్లో ఉండవమ్మా. వాటికి బదులుగా ఇక్కడ ఏముంటాయంటే సమాసాలు అంటారు, కాంపౌండ్స్. అవ్యయీభావ సమాసః, తత్పురుష సమాసః, ద్విగు సమాసః, ద్వంద్వ సమాసః, బహువ్రీహి సమాసః అని 6 సమాసాలు ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ బిట్ వచ్చేసరికి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. అదే మన ఫస్ట్ ఇయర్లో లాస్ట్ బిట్ వచ్చేసరికి సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ అని ఉండేది, అనువాదాలు. ఇంగ్లీష్లో ఇస్తారు, దాన్ని సాంస్క్రిట్లోకి ట్రాన్స్లేట్ చేసి రాయాలి. మీకు గుర్తుందో లేదు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇలాంటివి ఉండేవి. అంటే మనకు ఇంగ్లీష్లో ఇస్తారు, లెట్ యువర్ ఫాదర్ బి యువర్ గాడ్, లెట్ యువర్ మదర్ బి యువర్ గాడ్, ఇట్లా అని ఇస్తారు. మనం దాన్ని సాంస్క్రిట్లోకి రాయాలి, మాతృదేవో భవ, పితృదేవో భవ. సెకండ్ ఇయర్లో అవి ఉండవు. వాటి బదులుగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, వాక్య శుద్ధీకరణ. ఒక సెంటెన్స్ ఇచ్చి మనకు స్టార్టింగ్ వర్డ్ అండర్లైన్ చేసేటువంటి వర్డ్ రాంగ్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. అవి మొత్తం 20 ఉంటాయి, 20లో 5 డిలీట్ చేశారు, ఓన్లీ 15 ఉంటాయి. ఆ 15లో నుంచి 5 ఇస్తారు. ఇవి మీకు మోడల్ పేపర్ సిలబస్. అంటే చేంజెస్ మనకి ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫస్ట్ ఇయర్లో పోయమ్స్ ఉంటాయి ఫస్ట్ బిట్లో, సెకండ్ ఇయర్లో వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. 11th బిట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ప్యాసేజీలు ఉంటాయి, సెకండ్ ఇయర్లో లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ సందులు, శబ్దాలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో టెన్సెస్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో మనకు సమాసాలు, కాంపౌండ్స్ అంటారు. ఫస్ట్ ఇయర్లో అయితేనేమో సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ ఉండేది, వాటికి బదులుగా ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. రైట్. ఇది పేపర్ మోడల్ అండ్ సిలబస్ 70%. నెక్స్ట్ డిఫరెన్సెస్ కూడా. ఇక మొట్టమొదటిగా మనము గ్రామర్ చూద్దాం అనుకున్నాము. గ్రామర్లో మనకు శబ్దాలు. ఇక శబ్దాలు అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి కదా, రామ, కవి, భాను, వన, వారి, మధు, సీత, మతి, గౌరీ, వధు, దేను, అలాంటివి సెకండ్ ఇయర్లో కూడా ఉంటాయి. మరి సెకండ్ ఇయర్లో కూడా శబ్దాలకు మనకి ఎన్ని మార్కులు అంటే 8 మార్క్స్. సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి శబ్దాలకు కూడా 8 మార్క్స్. ఇది ఎన్నో బిట్ అంటే 14th బిట్. యాన్యువల్ ఎగ్జామ్లో మనకు శబ్దాలకు ఎన్నో బిట్ అంటే 14th బిట్. మరి యాన్యువల్ ఎగ్జామ్లో శబ్దాలకు ఎన్ని మార్కులు అంటే 8 మార్క్స్. ఫస్ట్ ఇయర్లో 8 మార్క్సే, సెకండ్ ఇయర్లో కూడా 8 మార్క్స్. రైట్. మరి అవి ఏవేందో, ఎన్ని రకాల శబ్దాలు ఉన్నాయి ఏందో మనం చూద్దాం. మనకు సెకండ్ ఇయర్లో 3 రకాల శబ్దాలు ఉంటాయి. పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. రైట్. నెక్స్ట్ పుంలింగంలో 1 to 4, స్త్రీలింగంలో 5 to 8, నపుంసకలింగం అంటే 9 to 12. ఇవి శబ్దాస్. మొత్తం మనకి ఎన్ని శబ్దాలు ఉన్నాయి? 1 to 12 అంటే 12 శబ్దాస్ ఉంటాయి. పుంలింగంలో 4 ఉంటాయి, స్త్రీలింగంలో 4 ఉంటాయి, నపుంసకలింగంలో 4 ఉన్నాయి. మనకి యాన్యువల్ ఎగ్జామ్లో పుంలింగం 1 to 4లో నుంచి 1 ఇస్తారు, స్త్రీలింగం 5 to 8లో నుంచి 1 ఇస్తారు, నపుంసకలింగం 9 to 12 నుంచి 1 ఇస్తారు. మొత్తం ఎన్నేనేమా 3 శబ్దాస్ ఇస్తారు మీకు యాన్యువల్ ఎగ్జామ్. మీరు రాయాల్సినటువంటి ఎన్నంటే 2 రాయాలి. ఇచ్చేదేమో 3 శబ్దాస్, రాసేదేమో 2 శబ్దాస్. ఒక్కొక్క దానికి మనకి ఎన్ని మార్కులు? 4 మార్క్స్. 2 into 4 8 మార్క్స్. ఇది మనం రాయాల్సినటువంటి పద్ధతి. అంటే మనకు ఉన్నటువంటిది 3 రకాలు ఇస్తారు మనకు యాన్యువల్ ఎగ్జామ్లో. ఒక్కొక్క రకం నుంచి ఒక్కొక్కటి
రాసేది రెండే కాబట్టి 2 4 8 కాబట్టి ఏవైనా 2 రకాలు నేర్చుకుంటే చాలు. ఆ 2 రకాలే పుంలింగం స్త్రీలింగం. 1 to 8 అంటే మనం 1 to 8 శబ్దాస్ నేర్చుకుంటే మనకు కావాల్సినటువంటి 8 మార్క్స్ వస్తుంది. ఓన్లీ 8 మార్క్స్. మరి మన ఫస్ట్ ఇయర్లో అయితే అన్ని శబ్దాలు కూడా బట్టి పట్టాలి. రామ, కవి, భాను, దాతృ, గో, వన, వారి, మధు ఇట్లా. కానీ సెకండ్ ఇయర్లో మీరు ఇదొక్క టేబుల్ కనుక నేర్చుకుంటే మనకు ఆ 8 శబ్దాలలో ఏ శబ్దం ఇచ్చినా రాయొచ్చు. 8 శబ్దాలు వస్తాయి. ఏ టేబుల్ నేర్చుకుంటే ఇదొక్క టేబుల్ నేర్చుకుంటే. మనకు ఫస్ట్ ఇయర్లో ధాతువులు ఉండేది, ఎండింగ్స్ ఉండేది. లట్ అంటే తీతహ అంతి, సీదహద, మీ వహ మహ. లాస్ట్ అంటే శని, శదహ, శంతి, శశి, శదహ, శద, శ్యామి, శావహ, శామహ అని. అంటే ఆ టేబుల్ని బట్టి మనకు ఆ ఎండింగ్స్ని బట్టి ఏది ఇస్తే అది రాయొచ్చు. తీతహ అంతి ఒకవేళ భవతి ఇచ్చింది అనుకోండి, భవతి భవతః భవంతి, భవసి భవతః భవద, భవామి భవావహ భవామహ. అంటే అదేవిధంగా మనకు ఫస్ట్ ఇయర్లో టెన్సెస్కి ఆ ఎండింగ్ టేబుల్స్ అయితే ఏవైతే నేర్చుకుంటే ఏది ఇచ్చినా రాసేటట్టు ఉండేది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా శబ్దాలకు మనం ఇది ఒక్క టేబుల్ కనుక నేర్చుకుంటే మనకు ఈ 2 రకాల శబ్దాలు, ఈ 2 రకాలంటే పుంలింగంలో 4, స్త్రీలింగంలో 4, 8 శబ్దాలు మనకు నేర్చుకోవచ్చు. ఇక మరి ఆ టేబుల్ ఏందనేటువంటిది ఒకసారి మనము చూద్దాం. రైట్, ప్రొనౌన్సియేషన్. ఇక మనకు ఫస్ట్ ఇయర్ లాగానే సెకండ్ ఇయర్లో కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇక విభక్తులు కామన్. ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థే విభక్తి, పంచమే విభక్తి, షష్ఠే విభక్తి, సప్తమే విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి. సంబోధన ప్రథమా విభక్తి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఫస్ట్ ఇయర్లో అయినా సెకండ్ ఇయర్లో అయినా శబ్దాలకి మారవమ్మా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. విభక్తులు కూడా మారవు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన ప్రథమా విభక్తి. మనకి ఇక్కడ సంబోధన ప్రథమా విభక్తి మనకు టెక్స్ట్ బుక్లో అయినా మెటీరియల్ అయినా ప్రథమ తర్వాత రాస్తారు. మనం రాయడము చదవడం ఎట్లయినా చదవచ్చు. ప్రథమ తర్వాత సంబోధన చదవచ్చు, లేదంటే లాస్ట్ కూడా చదవచ్చు, మీ ఇష్టం అది. ఇవి రైట్ సైడ్ కూడా రాయొచ్చు. బహువచనం తర్వాత ఆరమాక్ పెట్టి ఇవన్నీ కూడా విభక్తులు అనేటువంటివి రైట్ సైడ్ కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ నేను షార్ట్కట్లో పెట్టాను. ఏకవచనం అంటే ఏవా అని, ద్వివచనం అంటే ద్వివా అని, బహువచనం అంటే బావా అని. కానీ అట్లా కాదు. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు చదివేటప్పుడు మాత్రం మొత్తం చదవాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని. ఇక విభక్తులు కూడా అంతే. ప్రావి, ద్వివి, త్రువి, చావి, పావి, షావి, సావి, సంప్రావి అని షార్ట్కట్లో పెట్టినాం. కానీ మీరు మాత్రము మొత్తం కంప్లీట్ సెంటెన్స్ చదవాలి. రాసినప్పుడైనా చదివినప్పుడైనా మొత్తము చదవాలి. ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థీ విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి. రైట్, ఇవి 3 వచనాలు, 8 విభక్తులు, ఇవి కామన్. ఇది అయిన తర్వాత ఈ టేబుల్ నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంది? కా కింద జట్కా. ఇది వదిలేసేయండి. మనకు యాన్యువల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏది ఉంటే అది ఇక్కడ రాయాలి. ఏకవచనం, ప్రథమా విభక్తి ఏకవచనంలో ఏదైతే అది రాసేసాలి. దీంతో సంబంధం లేదు. రైట్, ప్రొనౌన్సియేషన్ ఇవి చూద్దాం. చం, చా, చే, చహ, చహ, చి. చం, చా, చే, చహ, చహ, చి. చౌ, చౌ, బ్యాం, 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 చోహో, 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 చోహో. చౌ, చౌ, బ్యాం, 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 చోహో, చోహో. చహ, చహ, బిహి, బ్యహ, బ్యహ, చాం, క్షు. చహ, చహ, బిహి, బ్యహ, బ్యహ, చాం, క్షు. అంటే మొత్తం ఓవరాల్గా ఏమొస్తుంది? చం, చా, చే,
చహ చహ చి, చంచా చే చహ చహ చి, చౌ చౌ బ్యాం 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 చోహో చోహో, చౌ చౌ బ్యాం 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 చోహో చోహో, చహ చహ బిహి బ్యహ బ్యహ చాం క్షు, చహ చహ బిహి బ్యహ బ్యహ చాం క్షు. ఇక సంబోధన ప్రథమాభక్తి ఫస్ట్ ఇయర్లో అయినా సెకండ్ ఇయర్లో అయినా సేమ్, హే హే హే. ఫస్ట్ ఇయర్లో అయినా సేమ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో కూడా సేమ్ ఉంటుంది. అంటే ఎండింగ్స్ ఏంది? చంచా చే చహ చహ చి, చౌ చౌ బ్యాం 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 చోహు చోహు, చహ చహ బిహి బ్యహ బ్యహ చాం క్షు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక శబ్దం తీసుకున్నాం. ఇక శబ్దం ఏందయ్యా అంటే వణిక్. వణిక్ అంటే వ్యాపారి, ఇది పుంలింగ శబ్దం. వణిక్ అంటే వ్యాపారి, మర్చెంట్, పుంలింగ శబ్దం ఇది. రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది శబ్దం పేరు కదా వణిక్. ఆ వణిక్ తీసుకొచ్చి ఈ ప్రథమ విభక్తి ఏకవచనంలో ఇక్కడ రాసేసారు. తర్వాత ఏం చేయాలి? వణిక్ వణిజౌ వణిజహ. అంటే మనకు పైన శబ్దం పేరు ఏమొస్తుందంటే జకారాంత పుంలింగ వణిక్ శబ్ద. మనకు ఫస్ట్ ఇయర్లో రామ ఉండేది. రామ అంటే ఏంది? రాముడు. రామ అనేటువంటి పదం చివరిలో ఆ పలికింది కాబట్టి అకారాంత. రామ అంటే పుంలింగం కాబట్టి పురుషుడు కాబట్టి పుంలింగ. శబ్దం పేరు రామశబ్ద. అకారాంత పుంలింగ రామశబ్ద. రైట్, ఇట్లా సెకండ్ ఇయర్లో కొన్ని శబ్దాలకు ప్రథమ విభక్తిలో బహువచనం చివర్ల అక్షరం ఏదైతే ఉందో దాన్ని అక్కడగా శబ్దం పేరుగా తీసుకోవాలి. ఇక్కడ వణిక్ వణిజౌ వణిజహ అంటే చివర్లో ఏమొచ్చింది? జ, కాబట్టి జకారాంత పుంలింగ వణిక్ శబ్ద అని వచ్చింది. అంటే ఎండింగ్స్ అన్నీ కూడా జా మీద తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే చా అనేటువంటి అక్షరం ఉందో అక్కడ చా అనేటువంటి అక్షరంలో ఆ ప్లేస్లో జా పెట్టాలి. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఎక్కడైతే చా, ఈ టేబుల్లో ఎక్కడైతే చా అనేటువంటి అక్షరం ఉందో అక్కడ ఏం పెట్టాలి? జా పెట్టాలి. మిగతాది సేమ్. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఏమొస్తుంది? వణిక్ అంటే వణిక్. ఈ చా చౌ తీసేసి ఏం పెట్టాలి? జౌ. అంటే చం చా చే అంటే జా పెడితే ఏమవుతుంది? జం జా జే. చహ చహ చి, జహ జహ జి, చౌ చౌ జౌ జౌ, బ్యాం 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 సేమ్, చోహో చోహో జోహో జోహో, చహ చహ జహ జహ, బిహి బ్యహ బ్యహ, చాం జాం క్షు క్షు సేమ్. ఇప్పుడు చూద్దాం వణిక్. వణిజౌ, చౌ ప్లేస్లో జౌ అంటే జౌ. వణిక్ వణిజౌ వణిజహ, వణిజం వణిజౌ వణిజహ, వణిజా వణిగ్బ్యాం మధ్యలో గా ఉంటుంది. వణిగ్బ్యాం, వణిగ్ బ్యాం గా పలుకుతుంది మూడు. వణిగ్బ్యాం వణిగ్బిహి, వణిజే వణిగ్బ్యాం వణిగ్బ్యహ, వణిజహ వణిగ్బ్యాం వణిగ్బ్యహ, వణిజహ వణిజోహ వణిజాం, వణిజి వణిజోహ వణిక్షు. హే వణిక్ అంటే సంబోధన అయ్యిందమ్మా. ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి ఏకవచనం, ద్వివచనం, బహువచనం కింద రాసి లెఫ్ట్ సైడ్ ఏం చేయాలి? హే యాడ్ చేయాలి. హే వణిక్, హే వణిజౌ, హే వణిజహ అనేటువంటిది ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇట్లా అంటే ఈ టేబుల్ ఒక్కటి నేర్చుకోవాలి. ఆ టేబుల్లో మనకి ఏ శబ్దానికి అక్షరం ఏమొస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు వణిక్ శబ్దానికి ఏమొచ్చింది? జా, కాబట్టి పైన జకారాంత పుంలింగ వణిక్ శబ్ద. వణిక్ అంటే వ్యాపారి, మర్చెంట్ కాబట్టి పుంలింగ్. చివరిలో జా వచ్చింది కాబట్టి చా ప్లేస్లో ఏం పెట్టాలి? జా. సేమ్ ఇట్లా వణిక్ వణిజం వణిజ వణిజే వణిజహ వణిజహ వణిజి, వణిజౌ వణిజౌ, వణిగ్బ్యాం వణిగ్బ్యాం వణిగ్బ్యాం, వణిజోహో వణిజోహో, వణిజహ వణిజహ వణిగ్బిహి వణిగ్బ్యహ వణిగ్బ్యహ వణిజాం వణిక్షు. హే వణిక్, హే వణిజౌ, హే వణిజహ. వణిక్ తర్వాత స్రక్ శబ్దం. స్రక్
అంటే పూలదండ, గార్లాండ్. స్రక్ మీన్స్ గార్లాండ్, పూలదండ. దీనికి కూడా సేమ్ జానే వస్తుంది. స్రక్, స్రజౌ, స్రజహ. అంటే పైన ఏమొస్తుంది? జకారాంత స్త్రీలింగ స్రక్ శబ్ద. అదేమేమో పుంలింగం, ఇక్కడనేమో స్త్రీలింగం. జకారాంత స్త్రీలింగ స్రక్ శబ్ద. స్రక్, స్రజౌ, స్రజహ. దీనికి కూడా వణిక్ శబ్దానికి స్రక్ శబ్దానికి ఏంది? జా. స్రక్, స్రజౌ, స్రజహ. స్రజం, స్రజౌ, స్రజహ. స్రజ, స్రజే, స్రజహ, స్రజహ, స్రజి. స్రజౌ, స్రజౌ. స్రగ్భ్యాం, స్రగ్భ్యాం, స్రగ్భ్యాం. మధ్యలో గావత్తు పలుకుతుంది ఈ టేబుల్ అంతటా. ఏం పలుకుతుంది? గావత్తు. స్రగ్భ్యాం, స్రగ్భ్యాం, స్రగ్భ్యాం. స్రగ్భే, స్రగ్భ్యః, స్రగ్భ్యః. స్రజః, స్రజి. స్రజోః, స్రజోః. స్రజాం, స్రక్షు. హే స్రక్, హే స్రజౌ, హే స్రజః. ఇట్లా ఈ రెండు శబ్దాలు అయిపోయినాయి. నెక్స్ట్ మరుత్. మరుత్ అంటే గాలి, విండ్. మరుత్ అంటే గాలి, విండ్. మరుత్లో తావలికింది కాబట్టి పైన ఏమొస్తుంది? తకారాంత పుంలింగ మరుశబ్ద. తా వచ్చింది కాబట్టి అన్నీ కూడా చా ప్లేస్లో ఏం పెట్టాలి? ఇప్పుడు తా పెట్టాలి. ఇది సేమ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ రాస్తాం. మరుత్ అని. చం చా చే, తం తా తే. చా పెడితే తా పెడితే ఏమైంది? తం తా తే. చహ చహ చి, తహ తహ తి. చౌ చౌ, తౌ తౌ. బ్యాం 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 సేమ్. చోహో చోహో, తోహో తోహో. చహ చహ, తహ తహ. బిహి బ్యహ బ్యహ సేమ్. ఇది ప్రతి శబ్దంలో కూడా ఇది సేమ్ ఉంటుంది, కాకపోతే ఒత్తులు మారుతుంటుంది. నెక్స్ట్ చోహో చోహో, తోహో తోహో. చాం, తాం, క్షు, సు. ఈ మరు శబ్దానికి సు వస్తుంది. అంటే ఏమవుతుంది? తం, తా, తే, తహ, తహ, తి. చంచాచే, చహ చహ చి. తా పెడితే తం తా తే, తహ తహ తి. చౌ చౌ, తౌ తౌ. బ్యాం బ్యాం బ్యాం, బ్యాం 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 సేమ్. చోహో చోహో, తోహో తోహో. చహ చహ, తహ తహ. బిహి బిహి, బిహి బ్యహ బ్యహ సేమ్. నెక్స్ట్ చాం, తాం, క్షు, సు. అంటే ఇక మనం శబ్దం మొత్తం చెప్పాలి. మరుత్ అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రథమ విభక్తి ఏకవచనంలో మరుత్ అని రాస్తాం. మరుత్, మరుతౌ, మరుతః. మరుతం, మరుతౌ, మరుతః. మరుత, మరుతే, మరుతః, మరుతః, మరుతే. మరుతౌ, మరుతౌ, మరుద్భ్యాం, మరుద్భ్యాం, మరుద్భ్యాం. మరుతోః, మరుతోః. మరుతః, మరుతః, మరుద్భిః, మరుద్భ్యః, మరుద్భ్యః. మరుతాం, మరుత్సు. దీనికి మరు శబ్దానికి ఏం పలుకుతుంది అంటే దా పలుకుతుంది. గా ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? దా. ఈ ప్లేస్లో ఇక్కడ క్షు వచ్చింది కదా, దీనికి ఏమొస్తుంది అంటే సు. ఇట్లా. నెక్స్ట్ సరిత్. మర ప్లేస్లో సరిత్. సరిత్ అంటే నది, రివర్. దీనికి కూడా చివరిలో ఏమొచ్చింది? తా. సరిత్ అంటే నది, రివర్. ఇది స్త్రీలింగ శబ్దం. అంటే పైన శబ్దం పేరు ఏమొస్తుంది? సరిత్ అంటే తా అంటే తకారాంత స్త్రీలింగ సరత్ శబ్ద. మరుత్ అంటే తానే కాబట్టి తకారాంత పుంలింగ మరుశబ్ద. రైట్. ఇక్కడ సరిత్కి సరిత్ రాయాలి. సరిత్ తా కదా. సరిత్, సరితౌ, సరితః. సరితం, సరితౌ, సరితః. సరిత, సరిద్భ్యాం, సరిద్భిః. సరితే, సరిద్భ్యాం, సరిద్భ్యః. సరితః, సరిద్భ్యాం, సరిద్భ్యః. సరితః, సరితోః, సరితాం. సరితే, సరితోః, సరిత్సు. దీనికి కూడా సు. హే సరిత్, హే సరితౌ, హే సరితః. ఇలా ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక ఇది అయిపోయిన తర్వాత దిక్ శబ్దం. దిక్
దిక్ అంటే దిక్సూచి డైరెక్షన్. దిక్ దిశౌ దిశ షా వస్తుంది. పైన షకారాంత స్త్రీలింగ దిక్శబ్ద. షా పెడితే ఏమవుతుంది? చంచాచే చహ చహచి, శంషాషే షహ షహచి, చౌ చౌ షౌ షౌ ఇవి సేమ్. చోహు చోహో షోహు షోహో, చహ చహ షహ షహ ఇదంతా సేమ్. చాం షాం క్షు దిక్షు. అంటే ఏమవుతుంది? దిక్ దిశౌ దిశః, దిశం దిశౌ దిశః, దిశా దిగ్భ్యాం దిగ్భిః, దిశే దిగ్భ్యాం దిగ్భ్యః, దిశః దిగ్భ్యాం దిగ్భ్యః, దిశః దిశోః దిశాం, దిశి దిశోః దిక్షు, హే దిక్ హే దిశౌ హే దిశః ఇట్లా. నెక్స్ట్ వాక్. వాక్ అంటే మాట. వాక్ అంటే మాట, స్పీచ్. వాక్ వాచౌ వాచః చివర్లో ఏమొచ్చింది? చ. కాబట్టి పైన కూడా ఏమవుతుంది? చకారాంత స్త్రీలింగ వాక్ శబ్ద. మన ఎండింగ్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ టేబుల్ ఏదైతే మనం నేర్చుకున్నామో అదే ఎండింగ్స్ మీద వస్తుంది. వాక్ వాచౌ వాచః, వాచం వాచౌ వాచః, వాచ వాగ్భ్యాం వాగ్భిః, వాచే వాగ్భ్యాం వాగ్భ్యః, వాచః వాగ్భ్యాం వాగ్భ్యః, వాచః వాచోః వాచాం, వాచి వాచోః వాక్షు, హే వాక్ హే వాచౌ హే వాచః. నెక్స్ట్ శబ్దం ఏంటంటే గునిన్. ఏందమ్మా? గునిన్. గునిన్. గునిన్ అంటే గుణవంతుడు. గునిన్ చివర్లో ఏం పలికింది? నా. కాబట్టి పైన ఏమొస్తుంది? నకారాంత పుంలింగ గునిన్ శబ్ద. నకారాంత పుంలింగ గునిన్ శబ్ద. గునిన్ అంటే ఏంది? గుణవంతుడు, మెరిటోరియస్. మెరిటోరియస్ పర్సన్ అంటారు కదా, అంటే గుణవంతుడు. రైట్. మరి నా వచ్చింది కాబట్టి అన్నీ కూడా దేని మీద వస్తాయి? నా మీదనే వస్తాయి. అంటే చంచాచే చహ చహచి అంటే ఏమవుతుంది? నమ్నానే నహ నహని, చౌ చౌ నౌ నౌ, బ్యాం 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 బ్యాం, చోహో చోహో నోహో నోహో, చహ చహ నహ నహ, బిహి బ్యహ బ్యహ సేమ్. చాం నాం క్షు క్షు. గునిన్. గునిన్ అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ రాస్తాం. గునిన్ గునినౌ గునినహ, గునినం గునినౌ గునినహ, గునినా గునిభ్యాం. దీనికి ఒత్తులు ఏవి రావు మధ్యలో. కొన్ని శబ్దాలకు గా వచ్చింది, కొన్ని శబ్దాలకు దా వచ్చింది. కానీ గునిన్ శబ్దానికి గా కానీ దా కానీ ఏముండవు. గునిభ్యాం గునిభ్యాం గునిభ్యాం, గునిభిః గునిభ్యః గునిభ్యః. గునిన్ గునినం గునినా గునినే గునినః గునినః గునిని, గునినౌ గునినౌ గునిభ్యాం గునిభ్యాం గునిభ్యాం, గునినోః గునినోః, గునినః గునినః గునిభిః గునిభ్యః గునిభ్యః, గునినాం గునిక్షు. హే గునిన్ హే గునినౌ హే గునినః ఇట్లా. నెక్స్ట్ విద్వస్. విద్వస్ అంటే విద్వాంసుడు. విద్వస్ మీన్స్ విద్వాంసుడు, స్కాలర్, పండితుడు. పండితుడు అంటారు కదా. రైట్. విద్వత్ శబ్దానికి ఏమొచ్చింది? స. కాబట్టి సకారాంత పుంలింగ విద్వత్ శబ్ద. దీనికి సా వస్తుంది, షా వస్తుంది. విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః స, విద్వాంసం విద్వాంసౌ, విదుషః ఇక్కడి నుంచి ష, విదుష విదుషే విదుషః విదుషః విదుషి. విద్వద్భ్యాం దీనికి మధ్యలో దా పలకాలి. విద్వద్భ్యాం విద్వద్భ్యాం విద్వద్భ్యాం, విదుషోః విదుషోః, విదుషః విదుషః, విద్వద్భిః విద్వద్భ్యః విద్వద్భ్యః, విదుషాం విద్వత్సు ఇట్లా. అంటే మనకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏం పలుకుతుంది? స. మళ్ళీ ఇక్కడి నుంచి ఏం పలుకుతుంది? ష. విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః, విద్వాంసం విద్వాంసౌ విదుషః,
విద్దుషా విద్వద్భ్యాం విద్వద్భిః విద్దుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః విదుషః విదుషోః విదుషాం విదుషి విదుషోః విద్వత్సు విద్వత్సు దీనికి సు వస్తుంది. హే విద్వాన్ హే విద్వాంసౌ హే విద్వాంసః హే విద్వాన్ హే విద్వాంసౌ హే విద్వాంసః ఇట్లా ఇదే అనమాట. అంటే మనం ఓవరాల్గా ఈ టేబుల్ ఒక్కటి నేర్చుకుంటే మనకు ఆ 8 శబ్దాలలో ఏవి ఇచ్చినా కానీ రాయొచ్చు. 1 2 3 4 5 6 7 8 ఈ శబ్దాలు. కాబట్టి మనము ఈ 8 శబ్దాలు రావాలంటే ఈ టేబుల్ ఒక్కటి నేర్చుకోవాలి. అంటే ఒకటే మనం బట్టి పట్టాలి. చం చా చే, చహ చహ చి, చౌ ఛౌ, బ్యాం బ్యాం బ్యాం, చోహు చోహు, చహ చహ, బిహి బ్యహ బ్యహ, చాం క్షు. మనకు శబ్దం ఏమిచ్చారు, అది పుంలింగమా స్త్రీలింగమా అనేటువంటి చూసుకోవాలి, ఎండింగ్ చూసుకోవాలి అంతే. మళ్ళీ ఒకసారి రేపు మళ్ళీ రిపీట్ చేస్తామా. ఓకే, థ్యాంక్ యూ.